రాత్రి నుంచి బొమ్మలా ఇలాగే నిలబడ్డా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దునే దర్శనం బెంగెట్టుకున్నావా? నీ స్టైల్, నీ క్యారెక్టర్, నీ ఓపెన్నెస్ నాకు చాలా నచ్చాయి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నీ పేరేంటి పాపా? చైత్ర. సారీ చైత్ర, ఐఎమ్ ఆల్రెడీ మ్యాడ్లీ ఇన్ లవ్. ఎవరు ఆ లక్కీ గర్ల్? లక్కీ గర్ల్ కాదు, లక్కీ బాయ్. బాయ్? ఎవరు? ఇది నువ్వే కదా? యా, యూర్ రైట్. ఐ లవ్ మై సెల్ఫ్. నా మీద నాకెంత ప్రేమ అంటే నేను లేకనే నేను బతకలేను. నేనంటే నాకంత పిచ్చి. నేను లవ్ చేయనన్నాను కానీ నిన్ను లవ్ చేయొద్దని చెప్పలేదే. నువ్వు లవ్ చేయి. ఏమో నేను ఈ లవ్లో పడిపోతానేమో. ప్రేమించు. నువ్వు ఎలా ప్రేమించాలంటే నాకు పిచ్చెక్కిపోవాలి. రాబిన్ హుడ్ నా బాయ్ ఫ్రెండ్ అని ఊరంతా చెప్పేసుకో. నేను కొన్నాళ్ళు ఇండియాలో ఉంటా. Who knows? Anything can happen, babes. ఈ హోప్ చాలు నాకు. But one thing, చైత్ర, నేను లవ్ చేయకపోతే నువ్వు హర్ట్ అవ్వకూడదు, నన్ను బ్లేమ్ చేయకూడదు. ఇప్పుడు నీకు నేను లవర్ని. ఓకే డన్. నీ కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఇన్ఫాక్ట్ నీ మీద ప్రేమ ఇంకా పెరిగింది. చైత్ర, నీ లవ్కి ఎనర్జీ ఇచ్చి ఫుల్గా ఎంకరేజ్ చేస్తాను. వచ్చే. ఓ హాయ్. నీకు కూడా పిచ్చి పెట్టిందంటే ఐ థింక్ యూ లైక్ ద హగ్. పండగ చేసుకో. పో పో పో. నువ్వు ప్రేమలో పడిపోతావు. దట్స్ ద స్పిరిట్. వెళ్ళా పని మీద ఉండు. పో పో. రే, ఏంట్రా నీ ఉద్దేశం? లవ్ చేయనంటావు, నో అంటావు, నో అంటావు, హగ్గిస్తావు. అసలు నీ కాన్సెప్ట్ ఏంట్రా? కాన్సెప్ట్ కాదు, కంఫర్టే. ఇప్పుడు మన అమ్మాయిని ప్రేమించాం అనుకో, షాపింగ్లు అంటారు, సినిమాలు అంటారు, మిస్డ్ కాల్స్ ఇస్తారు. దాంతో ఉన్న మన కంఫర్ట్స్ అన్ని దొబ్బుతాయి. అదే వాళ్ళు మనల్ని ప్రేమించారు అనుకో, మన కంఫర్ట్స్ అన్ని వాళ్లే చూసుకుంటారు. పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. మనల్ని చిన్న పిల్లల్లా చూసుకుంటారు. ఇది కంఫర్ట్ అంటే. దీన్ని కంఫర్ట్ అనరా, సెల్ఫిష్నెస్ అంట. ఇది సెల్ఫిష్నెస్ కాదు, కంఫర్టే. రెండు ఒకటే కదరా. రెండు ఒకటే అయితే ఇంగ్లీష్ లో వేరే వేరుగా రెండు పదాలు ఎందుకు ఉంటాయి? ఇలా ఎంకరేజ్ చేశానో లేదో మెసేజ్ వచ్చింది. కాఫీ తాగుదామా? షూర్. షాపింగ్ చేస్తూ కాఫీ తాగుదాం. హలో సార్. అరే కంఫర్ట్ గా రారా, దమ్ముంటే రారా బయటికి, తేల్చేస్తాను నీ సంగతి. రా. ఏంటిది? మా వాడికి తెలిస్తే హర్ట్ అవుతాడు. తేడాలు వస్తాయి. నేను ఆల్రెడీ హర్ట్ అయిపోయాను రా. రేయ్, నేను తాగితే మృగాన్ని రే. నా సంగతి తెలియదురా రే. వాడేదో నన్ను టార్చర్ పెడదాం అనుకుంటున్నాడా? వాడు నన్ను టార్చర్ పెట్టం కాదురా, నేను వాడిని టార్చర్ పెట్టడం కోసం ఈవినింగ్ నుంచి మంది ఎవరితో అయినా పెట్టుకుందామని పొద్దున్నే అవుతున్నాను. పొద్దున్న నుంచా? అయితే రేపు కలుద్దాం. పండిత్, మీరు మందేశారని తెలియక. బా మందేస్తే మా వాడు మంచి ఫ్రెండ్. అరే తురి కూడా అనొచ్చు. ఫ్రెండ్స్ కేఎఫ్సీ రెడీ బాస్. నా కేఎఫ్సీ అంటే ఎంత ఇష్టం. నాకు కూడా ఇష్టమే. ఇదిగో తీసుకో. ఇంకేంట్రా ఇష్టాలు? ఏముందిరా, కానీ అరే కాన్సెప్ట్ చాలా బాగుందిరా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ లైక్ ఎనీథింగ్, యు నో. రవితేజ, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటి? ఇప్పుడు వద్దులే. మరి అదే అన్ని లోపల పెట్టేసుకుంటున్నావు. చెప్పు చెప్పు చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే నీతో కట్టేఫ్. నేను కూడా నీతో కట్టేఫే. ఇంకా చాలేరా, ఓ పెగ్గేరా. ఫ్రెండ్షిప్ కట్టాక మళ్ళీ రాయండిరా. ఏ పండిత్, ఏం ఆలోచించడం? మీరు చాలా మంచోళ్ళని. నీ లోపల ఏంట్రా ఒకటి తెక్కొడేసుకుంటున్నాడు. బయటకు తీయండి. లోపల ఉన్నారు సార్. నీ లోపల ఒకన్నాడు, వాడు తెక్కొడేసుకుంటున్నాడు అని బయటికి తీ. ఓ వాడా? వాడు పెద్ద మెంటల్ గాడు సార్, పైగా మందేస్తున్నాడు. నేను కూడా మెంటలే, నేను తాగేస్తున్నారు. నువ్వు బయటికి తీ. మెంటల్ వర్సెస్ మెంటల్. బయటికి తీ. నువ్వు మనిషివా పశువురా? నీ వంకర పళ్ళుకి తింగర బతుక్కి కంఫర్ట్స్ కావాలరా? కంఫర్ట్స్ ఏంట్రా నీ కంఫర్ట్స్? తుమ్మకూడదు, దగ్గకూడదు, పెత్తకూడదు. నిన్న అమెరికా నుంచి భారతదేశానికి ఎవరు రమ్మన్నాడు రా? నువ్వు ఒక ఈడియట్ రా, నువ్వు ఒక ఫూల్ రా. పండిత్, వాడిని కంట్రోల్ అవ్వమని చెప్పు. వాడినే కదా సార్? అవును. ఏంట్రా కంట్రోల్ అయితే ఏం పీకుతావురా నువ్వు? వీడి పక్కల మీద వెంటనే పీకి ఊరేసి చంపేస్తాను నిన్ను. పండిత్, పగిలిపోతే. వాడికే కదా సార్? అవును వాడికే. రా, నీది పగులుతో నాది పగులుతో తెలుసుకుందాం. రారా, నేను చెప్పాను కదా సార్, వాడు పెద్ద మెంటల్ గాడు సార్. వాడిని కుమ్మేయండి సార్. రా. బిగుసిపోతున్నాడు రా. కమాన్. అయిపోయావు. రే పండిత్, నీ లోపల ఉన్న రవితేజ్ గారి సౌండ్ నాకు బాగా నచ్చిందిరా. నిన్ను తిట్టింది నేను కాదు కదరా. పడుతుంది
కొడుతుంది నిన్ను కాదు కదరా. పండిట్ అన్నావు కదరా. ఆ ఫ్రెండ్స్ అన్నాను కదా. రే నువ్వు టెనెంట్ వై నేను ఓనర్ అయ్యానే కదా ఇంత హింస పెడుతున్నావు. వచ్చే జన్మలో నువ్వు ఓనర్ అయి పుట్టు, నేను టెనెంట్ అయి పుడతా. అప్పుడు ఈ పండిట్ జీ పవర్ ఏంటో చూపిస్తారా. వచ్చే జన్మలో పునర్జన్మలో మనకి ఎందుకు పండిట్ జీ? ఈ జన్మలో అవుతాను. ఏం పీక్కుంటారో చెప్పండి. ఛాలెంజా? డబుల్ ఛాలెంజ్. ఒక రోజు ఓనర్ అవుతావా? అనుకోవటం ఏంటి? ఫీలింగ్ రావాలి. ఫీలింగ్ రావాలా? రెండిళ్ళు రాసిచ్చా తీసుకో. రెండిళ్ళు నాకెందుకు పండిట్? నీ ఇల్లు నాకు రెంట్కిస్తే మరి నువ్వెక్కడ ఉంటావురా? ఓ ఇప్పుడు నువ్వు ఓనర్వి, నేను రెంట్కుండేవాడిని అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో చెప్పమ్మా. నో రూల్స్ నో రెగ్యులేషన్. మరి పండిట్ జీ కంఫర్ట్ సెంటరా? ఎనీ ప్రాబ్లం కమ్ టు ఓనర్. అంతేనా? యా. ఈ రాత్రికి ప్రశాంతంగా వెళ్ళి పడుకోరా. క్యూటీ నాటీ బాయ్. రేయ్ రేపటి నుంచి ఈ పండిట్ టార్చర్ ఏంటో చూపిస్తాను రా. నేను ఇంట్లో రెంట్కుంటున్నాను. నో రూల్స్ అండ్ నో రెగ్యులేషన్. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఎవడంటూ వస్తాడో చూస్తా. నో రూల్స్ అండ్ రెగ్యులేషన్. వాటర్ ఇదిరా. అరే రాబిన్ హుడ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ క్యూట్ ఫోటోగ్రాఫ్. ఏంటి ఫోటో పెట్టి సిల్పేడు? అరే రాబిన్ హుడ్, సిగరెట్ తాగుతూ కులుకుతున్నావేంట్రా? ఏంటి పండిట్ ఏంటి ఆవేశం? నీళ్లు రావటం లేదా? నా కంఫర్ట్స్ తప్పిని. నన్నే చేయమంటావు? నువ్వు నాకు స్నానం చేయించు. నేను ఎందుకు చేస్తాను? నువ్వే కదరా ఓనరు. నిన్న రాత్రి వరకే నేను. మరి వాళ్ళెవరు? అమ్మేశా. అమ్మేసావా? అక్కడ గృహప్రవేశం కూడా అయిపోతుంది. వెళ్ళు చూసుకో. వామ్మో, ఇదేనండి మీరు కొన్న కొత్త ఇల్లు? ఎవరా మీరు? ఇది నా ఇల్లురా. మరి నేనేమిరా? నువ్వెవడో నాకేట ఇది నా ఇల్లు అని చెప్తుంటే. ఏం రా దబాయిస్తురు? రాత్రి కొని పొద్దుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఇది నా ఇల్లు, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంటి? చెప్తే అర్థం కావడం. నీ సంగతి తెలుస్తాను రా. రే ఏంట్రా ఇది? ఇల్లు కొని గృహప్రవేశానికి వచ్చాం. ఇల్లు కూడా అమ్మేశాడా? ఎవడో ఇల్లు నాదిరా. షిఫ్ట్ హోటల్. రాబిన్ హుడ్, నీ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారని నువ్వు ఇంత దూరం వచ్చావు. మరి నువ్వు ఇప్పుడు ఆ పండిట్లని కబ్జా చేయడం తప్పు కదా? తప్ప తొక్క. ఆ డీడీ గాడికి నా ల్యాండ్ కబ్జా చేయమని ఐడియా ఇచ్చింది ఎవడో తెలుసా? ఎవరు? శిష్య. అద్భుతమైన ల్యాండ్. ఈ ల్యాండ్ అంతా కబ్జా చేసే నీ జాతకం మారబోతుంది. వీడు ఐడియా ఇచ్చాడు. నిజమా? వాడు రెండిళ్ళు గిఫ్ట్ గా ఇచ్చాడు. అందుకే వీడి ఇల్లు నొక్కా. ఇప్పుడు ఈ పొట్టుడు వాడి దగ్గరికి వెళ్తాడు. గురుజీ ఆవేశపడకండి. నలుగురికి దిశానిర్దేశం చేసే మిమ్మల్ని ఇలా దిశములతో నిలబెట్టింది ఎవడు గురూజీ? అసలేం జరిగింది? కబ్జా. నువ్వు ఇచ్చిన రెండిలే కాదురా, నన్ను కూడా కబ్జా చేశాడు. వాడి బాడీ మొత్తం నువ్వు కబ్జా చేసే వరకు నేను బట్టలు కూడా వేసుకో. వాడిని తెచ్చి మీ ముందు నిలబెట్టి నరికేస్తాను గురూజీ. శభాష్. రాబిన్ గారికి ఫోన్ కొట్టు. హలో రాబిన్. రాబిన్ కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు. మీరు మళ్ళీ ఫోన్ చేయండి. నువ్వెవరు? జాయింట్ కలెక్టర్. వాడికి కలెక్టర్ తెలుసా గురూజీ? వాడు నాకే గ్రీస్ పెట్టాడు. కలెక్టర్ ఒక లెక్క. స్పీకర్ ఆన్ చేస్తా, మాట్లాడు. హలో రాబిన్ ఎలా మాట్లాడేది? రాబిన్ చంద్రబాబు నాయుడు గారితో చాలా సీరియస్ మీటింగ్ లో ఉన్నాడు. మీరెవరు? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? కేసీఆర్ పట్టుకుని ఎవడంటావు? సారీ, రాంగ్ నెంబర్. వీడికి 2 స్టేట్ల సీఎంలతో లింకులు ఉన్నాయి. వాడు సీఎంలను కాదురా, నిన్ను బేవకూఫం చేసి ఆడుకుంటున్నాడు రా. అది వాడు గొంతే. వాడి నెత్తురుతో స్నానం చేసి ఇద్దరం అప్పుడేసుకుందాం గురించి బట్టలు. ఇప్పుడు చూడండి. నేను ఇంటికి భోజనానికి రావడం లేదు. నువ్వు చేసే నాన్న. నమస్కారం. నా పేరు రాబిన్ హుడ్ అండి. బిల్డర్ డీడీ మీతో మాట్లాడతారంట. వాడికి నాతో పని ఏంటి? ఏదో పర్సనల్ మ్యాటర్ అంట. హలో రాబిన్ హుడ్, అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వెవర్రా? వెధవా పోలీస్. కలెక్టర్లు అంటే భయపడిపోతావా? రేయ్ తాగున్నావా? సిట్. మాట్లాడుతున్నాను. పేసు తగ్గించరా. నా ఇంటి చుట్టూ కమిషన్ల కోసం తిరిగే కుక్కరా. ఒరే పిచ్చి జమ్లా కొడక, సరిగా మాట్లాడు. ఆగు. వాడంటే నాకు భయమా? ఏం మాట్లాడుతున్నావురా పిచ్చి డబ్డా కొడక? ఇంకా మాట్లాడతాను. వాడే కాదు, వాడి పెళ్ళం నాకెంతో క్లోజో తెలుసా? డైలీ వాడు ఆఫీస్కి వెళ్ళగానే అది నన్ను ఇంటికి పిలుస్తుందిరా. నే వెళ్ళి దాన్ని వీడి తర్వాత వెళ్ళి నేను అది మా ఇద్దరికి డార్లింగ్ రా. డార్లింగ్. అరే ఎక్కడున్నారా? ఇంట్లోనే ఉన్నాను రా.
దమ్ముంటే రారా. సిటీలో ఉన్న పోలీసు బెటాలియన్ మొత్తం పిలవండి, ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్స్ విత్ AK-47. ఆ సౌండ్స్ ఏంటి? ఏదో శుభ సూచకం జరగబోతుంది. అన్నా పోలీస్ బెటాలియన్ మొత్తం వచ్చిందన్నా. పోలీసులా? బెటాలియన్ గుడ్ మార్నింగ్ సార్. నా కమిషన్ ఏరా పోలీస్ కమిషనర్ అడిగే కుక్క మీరని తెలియదు సార్. అయితే మనకు తెలిసిన వాళ్ళని పిలుద్దామా? ఎవరు సార్? నా బంగారం. దా 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 దా. వాళ్ళ కొట్టుడు కొంచెం ఆపమని చెప్పండి మేడం. నా డార్లింగ్స్ నా కోసం ఆల్రెడీ రండి డార్లింగ్స్, రండి రండి. నా బంగారం చెప్పండి. ఇది మన ఇల్లంట. ఓకే. ఇప్పుడు మన ఇంట్లోంచి నేను ఆఫీస్కి వెళ్తున్నానంట. తలుపు తీస్తున్నాను. బాయ్. తలుపేసుకో. ఇప్పుడు నేను మీకు కనపడలేదు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడే నా డార్లింగ్స్ కు ఫోన్ చేయాలి. దాస్ గారు సార్, లవర్ ఫోను ఎత్తండి. అరే ఫోన్ ఎత్తరా, క్రికెట్ కే బాల్ ఎత్తు. హలో డార్లింగ్, మా ఆయన వెళ్ళిపోయారు. మీరు తొందరగా వచ్చేయండి. మేడం, రాంగ్ నంబర్ అమ్మా. రైట్ నంబర్ రా సార్. నా డార్లింగ్ వచ్చేసారు. డార్లింగ్ నీ తర్వాత ఇంకొకడు వస్తాడు. ఎక్కడ్రా? నిన్నేరా ఆపమరండి సార్. పిలుస్తుందిరా డౌలకే డాల్. హో ये या क्या कर रहा है? బంగారు, నేను వచ్చేసా. నాయన వచ్చేసారు. ఏం జరుగుతుంది? ఆయన వచ్చాడు. ఏంటా రన్నింగ్ రేస్ ఇంట్లో? అటు సైడ్ దాకో. నీకేమవదు, నువ్వు ఇక్కడే దాకో. దేవుడా వాడిని పట్టుకోండిరా, వాడిని వదలొద్దు. మీకు దండం పెడతాను రా. నన్ను ఈ ఊరు నుంచే తీసుకెళ్ళిపోండి రా. ప్లీజ్ రా రే. ఇన్ని విలాస్పూర్ పార్సల్ చేయండి రా. నా కసింకా చల్లారలేదురా దేవుడా. అమ్మ రాస్కెల్, ఎన్ని కబ్జాలు చేశావురా? దినేష్ సార్, ఈ డాక్యుమెంట్స్ తాలూకు వాళ్ళందరూ వచ్చారా? వచ్చారు సార్. వాళ్ళకి వరుసగా పంచి పెట్టు. అరే నవరా డౌలకే డాల్. నవ్వు. ఇచ్చేసావు. తిట్టను కొట్టను, కానీ నువ్వే నా ల్యాండ్ నాకు తిరిగి ఇచ్చేస్తావు. Nobody can cheat me. I love you today. అడుగుతే